ఓడలను వెలువెంటనే పసిగట్టే రాడాలు అస్త్రాలు నీకు మేము బిగించాము. నీ వెంట వెపనుంది, యుద్ధానికి వెళ్ళిరా వాడ నువ్వు వెళ్ళిరావే, యుద్ధవాడ నువ్వు వెళ్ళిరావే. మా టైంలో మేము పనిచేసినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, అది ఉందని ఇది లేదని పరిమాణం ఓయమ్మ, అది ఉందని ఇది లేదని పరిమాణం ఓయమ్మ, ఉన్నదాన్ని సరిచేసి మరమ్మతులు చేస్తాము. క్వాలిటీ షిప్పులకై రీఫిట్టులు చేశాము. ఉత్పత్తిని పెంచి మేము దేశాన్ని రక్షిస్తాం. వాడ నువ్వు వెళ్ళిరావే, యుద్ధవాడ నువ్వు వెళ్ళిరావే. డాకియార్డు కార్మికులం నాణ్యతగా పని చేస్తాం. యుద్ధం వస్తే నిన్ను పంప సిద్ధముగా ఉంచుతాం. శత్రుసేన సైన్యాలను చెండాడగా వెళ్ళిరా, యుద్ధంలో విజయపోయి. ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ, దానికి కావాలి న్యాయం ప్రతి ఒక్కరికి. అమెరికాలో పిల్లలు అందుబాటు దూరం, అందుకు మనం అంతా కలవాలి నిరంతరం. ప్రతిరోజు ఒక చోట పలకరింపులుండాలి. కష్ట సుఖాలలో మనం పాలు పంచుకోవాలి. కష్ట సుఖాలలో మనం పాలు పంచుకోవాలి. ఉత్తేజం ఉల్లాసం కలిగించుట కోసం ఉదయాన్నే వాకింగ్ అది అందరి కోసం. మితమైన ఆహారం ఆరగిస్తే శరీరం, మనం చెప్పినట్టు కొత్త కొత్త ఆలోచన సమాజంలో నడుస్తుంది. మనం ఇచ్చే సలహాలు చక్కగా ఉండాలని, పెద్దలపై గౌరవాన్ని యువత మనకు చూపాలని, మన యువత మనపై గౌరవాన్ని చూపాలని. థ్యాంక్ యూ సార్. నలుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటుపడని. నలుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీలందివ్వని, మూగ నేలకు నీలందివ్వని. వాగు పరులు దేనికని, పరుల కోసం పాటుపడని. నలుని బ్రతుకు దేనికని, నువ్వు వెళ్ళిరావే, యుద్ధవాడ నువ్వు వెళ్ళిరావే, వాడ నువ్వు వెళ్ళిరావే, యుద్ధవాడ నువ్వు వెళ్ళిరావే. మన దేశ రక్షణకై తీరానికి గస్తీకై, మన దేశ రక్షణకై తీరానికి గస్తీకై. వాడ నువ్వు వెళ్ళిరావే, యుద్ధవాడ నువ్వు వెళ్ళిరావే. ఊపిరంతా గ్యాస్ చేసి కటింగులే చేశాము, ఎముకనంత హ్యామరుగా ఎరక్షన్లు చేశాము. యుక్తినంతా చూపించి వెల్డింగులు చేశాము. పగలు రేయి కష్టపడే ఫ్యాబ్రికేషన్ కార్మికులం. వాడ నువ్వు వెళ్ళిరావే, యుద్ధవాడ నువ్వు వెళ్ళిరావే. మా పేగులు నీకు వేశాము, కదలకొండ క్యాంపులతో గట్టిగా బీగించాము. ఫ్రెష్ వాటర్ కంప్రెజరు నీ ముందుకు తెచ్చాము. ఎంసాక్స్ కార్మికులం ఏనాటికి నీ వాళ్ళం. వాడ నువ్వు వెళ్ళిరావే, మా వాడ నువ్వు వెళ్ళిరావే. డొక్కలన్నీ చెక్కలుగా వుడ్డు వర్క్ చేశాము. ల్యాగింగు పెట్టి నీకు సీలింగు వేశాము. రంగు రంగుల పెయింటింగు అందముగా
ఎమ్మౌటు మేమమ్మ ఎల్లిరా మాయమ్మ వాడ నువ్వు వెళ్ళిరావే మా వాడ నువ్వు వెళ్ళిరావే. అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. కరెంటేమో తెచ్చాము, నరం నరం వైరు చేసి కరెంటేమో తెచ్చాము, జనరేటర్ పెట్టి నీకు మోటార్లను తిప్పాము, స్విచ్చులన్నీ ఆను చేసి లైట్లన్నీ వెలిగించాం, ఎలక్ట్రికల్ వాళ్ళమమ్మ కాంతులతో ఎల్లిరమ్మ వాడ నువ్వు వెళ్ళిరావే మా వాడ నువ్వు వెళ్ళిరావే. మా గుండెను రెండు చేసి ఇంజన్లుగా దించాము, పిస్టన్స్ సరి చేసి ప్రొపల్లర్లు తిప్పాము, మా వెన్ను సాఫ్ట్ చేసి సెంటరుగా బిగించాము, పిజిఎస్ పని వాళ్ళం నీకోసం మేమున్నాం వాడ నువ్వు వెళ్ళిరావే మా వాడ నువ్వు వెళ్ళిరావే. పంపులన్నీ ఫిట్ చేసి సిస్టమ్ను సరిచేసి మా చెమటను పిండి నీకు ఏసీగా చేశాము, హైడ్రాలిక్ సిస్టమును అందముగా వేశాము, ఇంజనీరు పని వాళ్ళం ఇంచక్క ఎల్లిరామ వాడ నువ్వు వెళ్ళిరావే మా వాడ నువ్వు వెళ్ళిరావే. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఆత్మీయ కలయికతో విచ్చేసిన మన సూపరింటెండెంట్స్ సిజిఎస్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. చక్కనైన కలయికతో సంతోష కలయికతో ఆప్యాయత పంచుకొని అలరించే కలియకండి, ఆప్యాయత పంచుకునే అలరించే కలయకండి. ప్రభుత్వ ఉద్యోగం బాధ్యతగా చేశాము, శక్తినంత ధారపోసి సేవలు అందించాము, విశ్రాంతి ఉద్యోగులై ఒకే చోట కలిశాము, విశ్రాంతి ఉద్యోగులై ఒకే చోట కలిశాము, ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుందాము, ఒకరికొకరు మనసు విప్పి మనం మాట్లాడుకుందాము. ఉద్యోగ విరమణతో ఒడిదుడుకులు ఎన్నున్నా అందరికీ ఉంటాయి, ఆందోళన కలిగిస్తాయి, అదరకొండ బెదరకొండ ఆలోచన చేద్దామండి, అందరము స్నేహంగా కలిసిమెలిసి ఉందామండి, మనమందరము స్నేహంగా కలిసిమెలిసి ఉందామండి. ఆరోగ్య సమస్యలు అధిగమించి పయనించి ఒక్కొక్కటి వివరించి వైద్య సేవలు అందుకొని డాక్టర్ల సహకారం నిరంతరం మనకుంది, మంచిగా అందరము ముందుగా నడుద్దాము. ఎల్ఏసి పరిధిలో ఒక్కొక్కటి సాధించి, ఎల్ఏసి పరిధిలో ఒక్కొక్కటి సాధించి సభ్యులకు సేవలు అందించే మన మెంబర్లు, వైద్య సేవలు అందించే డాక్టర్లకు అందరకు, వైద్య సేవలు అందించే డాక్టర్లకు అందరకు మనమంతా చెబుదాము జై జైలు జై జైలు జై జైలు జై జైలు. థ్యాంక్ యూ సార్. అప్రూవ్ చేయబడినాయి. శ్రీ బిడి రాజు గారు ఎన్ఎస్టీఎల్ పిడబ్ల్యూఏ, శ్రీ ఎంఆర్డి రాజు గారు ఏఏపీ అండ్ ఆర్ఎంఎస్, శ్రీ కేవిడి స్వామి ఏబిఎస్ఎన్ఎల్ పిడబ్ల్యూఏ, శ్రీ కె రవిబాబు గారు సిబిడబ్ల్యూఏ నుంచి నామినేట్ చేయబడ్డారు. వేర్వేరు అసోసియేషన్స్ వెల్నెస్ సెంటర్లకు ప్రాతినిధ్యం వహించిన లబ్ధిదారుల సమస్యలపై కలిసి పనిచేయడం జరిగింది. తేదీ 25/5/23 హైదరాబాద్ జరిగిన
సీజేజ్ పంచాయతీకి ఎల్ఐసి మెంబర్స్, ముగ్గురు ఎల్ఐసి మెంబర్స్ హాజరైనాము. అప్పటికి సమస్యాత్మకంగా ఉన్న ఆన్లైన్ అపాయింట్మెంట్స్, డాక్టర్స్ కొరత, ఆర్డర్స్ వచ్చిన అమలుపరచని రీజనల్ బాడీ ఎంటైటిల్మెంట్ మొదలైన సమస్యలు ప్రస్తావించడం జరిగింది. మా నియామకం నాటికి హోమియో ఆయుర్వేదం డాక్టర్స్ చినవాళ్ళపై వెల్నెస్ సెంటర్కి వచ్చి ఉన్నారు. సర్వీసెస్ అందించేందుకు వారికి వెల్నెస్ సెంటర్లో అకామిడేషన్ లేదు. చినవాళ్ళ వెల్నెస్ సెంటర్లో అప్పుడు సీఎంఓ డాక్టర్ సిహెచ్ కోటేశ్వరరావు గారి ప్రోత్సాహంతో లబ్ధిదారులు వేచి ఉండే హాల్లోనే మా నాన్నగారు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. సో ఆ రోజు నుంచి కూడా నేను ఈ ప్లేస్ వదిలిపెట్టలేదు. అంటే ఇక్కడ ఉన్న వాతావరణం కానివ్వండి, ఇక్కడ ఉన్న మనుషులు కానివ్వండి, ఇక్కడ నాతో పాటు చదివిన వైద్య విద్యార్థులు కానివ్వండి, శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత విశాఖపట్నం, అందరూ కూడా ఎక్కువ మంది ఈ కాలేజ్ చదివిన ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు మంచి మిత్రులు అనమాట. సో ఈ వాతావరణం నచ్చి నన్ను దేవుడు ఇక్కడే ఉంచాడు. తర్వాత ఇక్కడే నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ చాలా తక్కువ ఉండేయండి. అప్పుడు బిలో 80 అంటే 80 ర్యాంక్ లోపల వస్తేనే, అంటే 3000 మంది రాసేవాళ్ళం, 80 లోపల వస్తేనే పీజీ సీట్ వచ్చేది, ఎస్పెషల్లీ వైజాగ్లో. సో దాంతో కొద్దిగా సీట్ లేవు కాబట్టి కొద్దిగా కష్టపడి చదువు అనుకున్నాం. కానీ కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వలన వెళ్ళిపోయి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయిపోయాను. సో మా నాన్నగారు రిటైర్డ్ ఆర్టీఓ అండి. సో నేను కొద్దిగా ఆర్థికంగా వెనకబడి ఆలోచించి, సరే గవర్నమెంట్ జాబ్ చేయడం తప్పలేదు, ఎందుకంటే మా ఫాదరు, మా అన్నయ్య, పెద్ద అన్నయ్య కూడా ఇద్దరు గవర్నమెంట్ జాబ్లో ఉండేవారు. సో అందుకని నేను కూడా అదే రూట్లో వెళ్ళిపోయాను. కానీ భగవంతుడు, నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా ఎవరన్నా అడిగితే డాక్టర్ అయిన తర్వాత ఏం చదువుతారో అని అడిగితే పిల్లలు డాక్టర్ అవుతారని చెప్పేవాడిని. అంటే నాకు పిల్లలు డాక్టర్ అంత కష్టంగా ఉంటుంది, కొద్దిగా ఇబ్బంది, ర్యాంకులు రావు నాకు తెలియవండి. ఎవరు గొప్పగా అడిగితే చెప్పేసేవాడు అంతే. కానీ నాకు భగవంతుడు నాకు ఈ బ్రాంచ్ ఇవ్వటం, ఈ విభాగాన్ని ఇవ్వటం, ఇప్పుడు ఈరోజు కూడా మా ఫ్రెండ్స్కి కానివ్వండి, మా బంధుమిత్రులు కానివ్వండి, అందరికీ, మా కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తాను, నాకు దేవుడు ఒక మంచి బ్రాంచ్ ఇచ్చారని చెప్తాను. ఎందుకంటే మా పేషెంట్స్ని చూసిన తర్వాత, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ సంతోషం దానికి వెలకట్లేము. సే వాళ్ళు ఒక ప్రపంచంలో ఉంటారు, తర్వాత వైద్యం చేసిన తర్వాత మన ప్రపంచంలోకి వస్తారు. సో కొన్ని దీనమైన స్థితులు కూడా ఉంటాయి. అంటే మీరు రోజు పేపర్లో చూస్తుంటారు కొన్నిసార్లు కొన్ని మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయండి. మీకు చాలా కొన్ని సిచ్యువేషన్ చదివి ఉంటారు. నా పేరు కూడా మీకు టీవీలో వినపడి ఉంటుంది. మీకు డాక్టర్ సుధాకర్ గారి కేసు, మేము చాలా మా హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి ఎవరిని ఇబ్బంది పెట్టమండి. ఇప్పుడు మీ కొలీగ్స్ ఉన్నారు, మా ఈ మెంబర్స్ ఉన్నారు మీకు. సో వాళ్ళు నాకు చాలా మంది నేమ్స్ కూడా తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే అన్నీ గుర్తున్నా నాకు. బట్ వాళ్ళు ఎప్పుడు రెక్టిఫై చేయించేస్తాను. ఈ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ మనం టచ్ చేయాలంటే నేను కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకోవాలి. నా అంతా నేను ఓన్గా చేయించుకోవాలి. ఎందుకంటే ఇంకా చెప్పారు, మీరు చెప్పుంటారు, కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకొని వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళాను. మీరు ఏం చేయించారు సూపరింటెండెంట్ గారు అంటే, నేను చేయిస్తాను సార్. ఎందుకంటే ఈ ప్లేస్లో చదివినప్పుడు కూడా, నేను అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు, అసోసియేట్ అయినప్పుడు కూడా మీరు పడే కష్టాలు చూశాను. ఎందుకంటే ఉదయాన్నే 6:30 వచ్చేవారండి. పాపం అక్కడ ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు ఎండలో ఉండేవారు. మెయిన్ రోడ్డు అక్కడ ఆ ట్రాఫిక్లో అలా కూర్చొని, బెంట్ల మీద కూర్చొని నాకు చాలా బాధ వేసిందంట. కానీ నా చేతిలో అప్పుడు పవర్స్ లేవు. సో ఆల్రెడీ నేను ఒక మాట కలెక్టర్ కూడా చెప్పాను, సార్ వీళ్ళు మా హాస్పిటల్లో ఒక క్యాంపస్లో తీసుకొచ్చేస్తానండి, ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్. సార్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒప్పుకోలేదు. దాంట్లో పాములు ఉంటాయండి, ఎలుకలు ఉంటాయండి అని అన్నారు. కానీ నేను, ఎందుకంటే నేను అక్కడ 2002 నుంచి ఉన్నానండి. నేను కూడా నైట్ డ్యూటీ చేసేటప్పుడు ఒక్కోసారి పాము మా పక్కన పడుకునండి అవి. సో మనం వాటి ప్లేస్కి మనం వెళ్ళాం. యాక్చువల్గా చెప్పాలంటే అవి మన దగ్గర రాలేదండి, మనం వెళ్ళాం ఆ ప్లేస్కి. ఎందుకంటే ఎక్స్పెన్షన్ అవుతుంది, హాస్పిటల్ ఎక్స్పెన్షన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మనందరం కూడా వాటి దగ్గరికి వెళ్ళాం. సో వాటి డెఫినెట్గా మనతో పాటుగా సహజం చేస్తూ ఉంటాయి. ఈరోజు కూడా మా హాస్పిటల్లో, అంటే నేను 2002 నుంచి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నాను. తర్వాత ఈరోజు సూపరింటెండెంట్గా ఉన్నాను. ఏనాడు కూడా ఒక స్నేక్ బైట్ అనేది ఎప్పుడు నేను వెళ్ళలేదండి. సంథింగ్ అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్ఫార్చునేట్లీ భగవంతుడి దయ వల్ల నాకు జరగలేదు, జరగకూడదు. సో సార్ వాళ్ళు కూడా తెలిసే ఉంటుంది, ఆ స్నేక్స్ అప్పుడు కనపడుతుంటాయి, వాటిపైన వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని ఎటువంటి సమస్య వచ్చినా కానీ, మీకు బిల్డింగ్ పరంగా కానివ్వండి, ఈవెన్ వైద్య పరంగా కానీ
మా వంతు సాయం డెఫినెట్గా. చెట్టు అడవిలాగా అది ఉండేదన్నమాట. దాన్ని నీట్గా ఇప్పుడున్న పరిస్థితి తీసుకొచ్చిన రామారెడ్డి గారికి నిజంగానే ధన్యవాదాలు. ఏంటంటే అలాగే నేను రవిబాబు గారు ఎప్పుడైనా ఆయన అసలు నో వెయిటింగ్ అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోయి సార్ మాకు ఇది ప్రాబ్లం అంటే అక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు కట్టిన టాయిలెట్స్ కూడా మన వాళ్ళకి ఉపయోగించుకోవడానికి ఇచ్చారు. నిజంగా రామారెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ కావాలండి. మాకు నలుగురు వచ్చేసి మాకు డెంటల్ ఎక్విప్మెంట్ కావాలండి, మేము వెల్నెస్ సెంటర్ పెడతా ఉన్నాం, నేమ్ డొనేషన్స్తో చేసుకుంటా ఉన్నాం మా CGHSకి అని చెప్పినప్పుడు, జనరల్గా వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మీరు ఎందుకు చేస్తున్నారు విమ్స్లో అంటున్నారు అంటే ఇవన్నీ ఏంటి అని అంటే, లేదు సార్ అక్కడ హెక్టిక్గా ఉంటుంది, ఉన్న చైర్లు సరిపోవట్లేదు, డాక్టర్స్ ఉన్నారు కానీ ఇంకా 2 చైర్లు పెట్టుకుంటే మాకు బాగుంటుంది అని ఫీలింగ్ వచ్చింది, అందుకని ముందు ఒక్క చైర్తోటే వాళ్ళు వచ్చారు. ఏంటండి అన్న అంటే బడ్జెట్ ఎంత ఉంది అన్న, ఒక్క చైర్ కాదు 2 చైర్లు తీసుకోండి, నాకు ప్రాఫిట్ అక్కర్లేదు, మీరు అందరు CGHS పెన్షనర్స్ ప్రాఫిట్ అక్కర్లేదు, కాస్ట్ ప్రైస్కి వచ్చిన ప్రైస్కి ఇచ్చేస్తాను తీసేసుకోండి అని చెప్తే దే స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ద సెకండ్ చైర్ అండ్ 2 సప్లై చేశాం. ఆ విధంగా అంటే మీరందరూ ఒకప్పుడు చిన్నప్పుడు ఏంటి అంటే మాకు బాగా, నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను, గుంటూరు నుంచి వచ్చినట్టు నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను ఒక 20 సంవత్సరాల క్రితం. మాకేంటంటే అక్కడ అలవాటు ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ చేస్తుంది అనే దానికంటే ముందు రోజుల్లో ఇవి వస్తే ఇంకెక్కువ ప్రజానికానికి ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఇక ముందు ఎప్పుడైనా మీరు ఇలాంటివి చేసినప్పుడు నేను ఇదే విధంగా మీకు ఇండివిజువల్గా కానీ ఎవరికి కానీ అని హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మెడికల్కి సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించి ఏది కావాలన్నా వీఆర్ రెడీ టు గివ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనరల్ సెక్రటరీ దామోదర్ గారు మెసేజ్ ఒకటి పెట్టారు. Very huge area. It takes care of all the central pensioners issues throughout India, and the total members are about 8,000 members are there, paid members. They are right members in the CPWA, and it is each zone. One vice president, one joint secretary, they are there, and we are taking care of all the issues pertaining to CGHS beneficiaries with the directorate CH2 Delhi and the local Delhi, and also we are representing the LHC and the LHC. So it is we are taking all the issues. This CPWA it is CGHS Beneficiaries Welfare Association of India. It takes care of only CGHS issues, not pension issues. The pensioner association takes both pension as well as CGHS issues. So here in Andhra, Ravi Babu and Swami, and they are taking very proactive, and they are very familiar with all the beneficiaries. And I regularly watch the WhatsApp group, and we are doing it also. Ravi Babu and Rafael, and people will be knowing by the mobile numbers. They used to contact me, sir, so and so we have come, what to do. ప్లీజ్. సార్ ఒకసారి రిటైర్డ్ అయిన తర్వాత బహుకాలంగా కూడా కలుసుకోకుండా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళందరినీ పలకరింపులు చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు కూడా ఇక్కడ ఈ ఆత్మీయ కలయికలో మాకు కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొన్న 8వ తేదీన నిర్వహించుకోవడం జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ కూడా హక్కులు సాధించుకున్న రోజు.
మీరు అనుకోవచ్చు మహిళా హక్కులు సాధించుకున్న రోజు అయితే మాకేంటి అని చెప్పేసి అని. కానీ మహిళా హక్కులు సాధించుకున్న రోజు అని అంటే అది మహిళలకే కాదు. ఈరోజు CGH ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం చాలా మనం బెనిఫిట్స్ పొందాం. అవన్నీ కూడా పొందాము. ఇవన్నీ మనం పోరాటం చేసి సాధించుకున్నామని అంటే దీనికి కారణం మార్చి 8 మేడే దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని వాళ్ళు మన పూర్వీకులు ఇచ్చిన స్ఫూర్తితోటే మనం ఈ రకంగా హక్కులు అనేవి ఒకటి సాధించుకొని వచ్చాం. కాదు పుట్టి పని చేసే మహిళలు ఆ రోజు వాళ్ళు 12 గంటలు 14 గంటలు 20 గంటలు పని చేస్తున్న టైంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పురుషులతో పాటు మాకు ఓటు హక్కు కావాలి అని చెప్పేసి అని ఆ రోజు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఆ పెట్టుబడిదారులు ఆ రోజు 146 మందిని పొట్టలు పెట్టుకోవడం జరిగింది, కాల్పులు జరిపారు. అయినప్పటికీ కూడా వెనుకడుగు వేయకుండా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రకంగా ముందంజ వేశారు. కాబట్టి పెట్టుబడిదారులు అనేవాళ్ళు దిగు రావాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. 8 గంటల పనిదినం అమలు చేసేదానికి వాళ్ళందరూ కూడా అంగీకారంతో మనం మేడే జరుపుకుంటాం. అలాగే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఆ రకంగా మనం జరుపుకుంటున్నాం. ఆ యొక్క స్ఫూర్తితోటే అనేక దేశాల్లో సోషలిస్ట్ దేశాలు వచ్చాయి, సమాన పనికి సమాన వేతనం వచ్చింది. అలాగే పురుషులతో పాటు స్త్రీలకు కూడా ఓటు హక్కు అనేది సాధించుకోవడం జరిగింది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. నాట్లు వేసావు, కలుపు తీసావు, కోత కోసావు, నూర్పుడి చేసావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి తిండి రాదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లలు బడి కంపించేసి, చాకిరితో ఒళ్ళు పులిసిన సాధించే శ్రీవారికి నీ విలువంతో తెలియాలి. ఒక్కరోజు నువ్వు బద్దకిస్తివా, నింగికే ఎగిరావు, సంద్రం లోతులు చూసావు, ఝాన్సీవైనావు, వీరరుద్రము అయినావు. నింగికి ఎగిరావు, సంద్రంలో గోవిందా. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. బాటలు వేసావు, డాములు కట్టావు, కొండలు తులిచావు, కాల్వలు తవ్వావు. ఇంతుల పని గుర్తించన వారి కంతలు నువ్వే విప్పేయాలి. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. చిన్న లోటుబాట్లు ఉన్నా కూడా మన వసతులు మనమే కల్పించుకోగలం అని నిరూపించిన మీ అందరికీ కూడా నమస్కృతులు తెలుపుకుంటున్నాను. వారు చెప్పినట్టు ఆఫీస్ ఒకటి ఉండాలి విశాఖపట్నంలోనూ అని వాళ్ళందరూ సిఫారసు చేశారు. అయితే ఒక రకంగా టెక్నికల్ శాంక్షన్ జరిగింది, కానీ మళ్ళీ వారు వెల్నెస్ సెంటర్స్తో పాటు మరో 2-3 ప్రపోజల్స్తో పాటు మన ఫైల్ని ముందుకు పంపించారు. ఏడీ పోస్ట్ ఉండాలి అని. దాంట్లో అది అదృష్టం దురదృష్టం అవుతుంది, కానీ కొన్ని వాటికి యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టు చేయనట్టు కూడా తెలియలేదు, వదిలేశారు. అందువల్ల మేము లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అడిషనల్ డైరెక్టర్ గారు వారు ఏం చెప్పారంటే, అక్కడ ఉన్న ఆయన సీజీ ఆరోగ్యం బాగుండాలి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మన అందరం కూడా అయితే రిటైర్ అయినట్టుగా ఎవరికి అనిపించట్లేదు, ఇప్పుడే ఫ్రెష్గా రిక్రూట్మెంట్కి వచ్చారు అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఎవరు హాల్ అటువంటి కాళాయన లేదు. అందువల్ల మన అందరం కూడా ఇలాగ నిరంతరంగా ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, నాకు అంత పెద్ద అర్హత లేదు అక్కడ కూర్చోడానికి, కానీ కేవిడి స్వామి గారు ఏంటంటే అభిమానంతో ఇచ్చారు. అందువల్ల మీ అందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞత తెలుసు.